అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిస్తే మేలు కలుగుతుంది. గందరగోళం చెందకండి. సమయానుకూలంగా వ్యవహరించండి. కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. ఈ రోజు రాశాలలో సహనం ఓర్పుతోటి పనులు చేయగలుగుతారు. గోప్యత పైన శ్రద్ధ చూపాలి. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరులో విజృంభణ కలిగి ఉంటారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి. పని రంగంలో మీపై ఆశపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ రోజు రాశివారు మాత్రం దుర్వినియోగ పదాలను నియంత్రించాల్సి ఉంటుంది. పని యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన మరియు అప్రమత్తత సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ప్రమోషన్ గురించి శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది. మీ మీద ఉన్న నరదృష్టి అనేది తొలగించడానికి ఆంజనేయ స్వామి దండకం పఠిస్తూ ఉండండి. శుభప్రదమైనటువంటి విషయాలు అనేవి తెలుసుకుంటారు. నరదృష్టి తగలకుండా ఉంటుంది. అన్ని కూడా మరి శుభాలు కలుగుతాయి. సంబంధాల్లో సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశివారు నైపుణ్యంతో పనులు చేయగలుగుతారు. వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. ఈ రోజు ఈ రాశివారి మాత్రం ఎక్కువగా మంచి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. మంచి పెట్టుబడులు చేసే దిశగా పనులు చేయడానికి వ్యాపారం చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. పెట్టినటువంటి పెట్టుబడికి మరి లభించి ఆ మంచి పెట్టుబడికి తగిన లాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు చికాకులు దరిచరణ ఇవ్వకుండా చూసుకోవాలి. మరి ఈ రోజు భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య కొన్ని అపోహలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. వారు మీరు మంచి గురించి వ్యవహరిస్తారు, కానీ వారు చెడు గురించి ఆలోచించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కాస్త విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. మరియు డ్రైవింగ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. తొందరపాటుగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. సంతానానికి విద్యా సంబంధమైన విషయాలు అభివృద్ధి కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి వృత్తికి సంబంధించిన విషయాలలో తగిన గుర్తింపు గౌరవం కూడా కలుగుతాయి. నూతన అవకాశాలు కలుగుతాయి. పలుకుబడి కలిగినటువంటి గురు సంబంధికులు కళాకారుల రంగాల్లో ఉన్న వ్యక్తులందరినీ కలుసుకుంటారు. ఈ రోజు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పరాక్రమం పెరుగుతుంది. ఈ రోజు రాశివారి సహకారం అందుకోవడం సాధ్యమవుతుంది. వృత్తి విషయాల్లో అధికారులతో ఆకస్మిక చికాకులు కూడా కలిగి ఉంటారు. ఈ రోజు రాశివారికి మాత్రం ఆత్మీయులైనటువంటి వ్యక్తులతోటి చర్చించి సమన్వయపరిచి పరిస్థితులను అధిగమించగలుగుతారు. నిర్ణయ సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రశాంతత పెరుగుతుంది. వృత్తిలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులతోటి సహకారంతో వ్యాపారాల్లో అభివృద్ధి ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. వ్యాపార అంశాలు శ్రమ అధిక ఒత్తిడితో కూడుకొని ఉన్నప్పటికీ మీ సహజ సృజనాత్మకతతో మంచి ఆలోచనలతో సరైన కమ్యూనికేషన్తో అనుకున్నవి సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో కొంత శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. జీవనశైలి పూర్తిగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు అందుకోవడం సాధ్యమవుతుంది. మరియు కమ్యూనికేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరియు ఈ రోజు స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశం కూడా అందుకోవడం అనేది జరుగుతుంది. అవకాశ దిశగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాశివారు తగినటువంటి శ్రమకు తగ్గ ఫలితాలను ఖచ్చితంగా అందుకోవడం అనేది జరుగుతుంది. చేసినటువంటి ప్రతిఫలంలో కూడా లాభాలు అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది. అనవసరం తగవలు వాదనలు చర్చలకైతే దూరంగా ఉండాలి. మంచి సంభాషణలతోటి మరి ఈ రోజు మృదువుగా ప్రేమగా అందరి మనసును కూడా ఇట్టే గెలుచుకునేటటువంటి ప్రవర్తనతో ఉండడం అనేది సాధ్యమవుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి. ఈ రోజు ఈ రాశివారు మాత్రము మరి మంచి ప్రయత్నాలతోటి మంచి పనులలో మరి తప్పకుండా సఫలీకృతం అవుతారు. ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది. చిక్కులు రాకుండా చూసుకోండి. విద్యార్థులు మాత్రం శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడం అనేది సాధ్యమవుతుంది.
ఇతరుల మరి పెళ్లికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకోకండి. ఈరోజు అవివాహితులకైతే తప్పకుండా వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనవసరంగా ఇతరుల సమస్యలు మీ మీద పడతాయి ఈరోజు. కాబట్టి కాస్త ఈరోజు ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు మాత్రమే చేసుకుంటూ పోవాలి. ఈరోజు ఈ రాశి వారి భార్య భర్తల మధ్య సంబంధాలలో ఉన్నటువంటి చీలిక అనేది ఈరోజు తొలగించబడడం సాధ్యమవుతుంది. బలమురి కుడివైపు తిరుగున్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరుగున్న మూలిక తీసుకొని ఈ మూలికలను మరి మీరు పూజ చేసే పూజ మందిరంలో విగ్రహం ముందు ఉంచటం కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతున్న ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ నేవీ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.